టికెట్ ప్రైసింగ్ రెగ్యులేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక పరిమితి ఉంటుంది. ఇంత టికెట్ అని కానీ కన్జ్యూమర్ తాలూకా మైండ్, ప్రేక్షకుడి తాలూకా మైండ్ ఫిక్స్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్ కూడా అక్కర్లా. ఓకే 120 రూపీసో లేదా 150 రూపీసో ఉంటేనే మనం సినిమాకి వెళ్ళగలం. దాన్ని ఏమంటారంటే టికెట్ ప్రైసింగ్ రెగ్యులరైజేషన్ అంటారు. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అది చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 యాంటీ పైరసీ. అంటే టెక్నికల్గా ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో యాంటీ పైరసీ అనేది పెద్ద భూతం, ఒక వైరస్ లాంటిది. కానీ దానిని కొట్టడానికి ఇప్పుడు ఎవరి నోట్లో విన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, ఏఐ. ఈ ఏఐ ట్రాకింగ్ ద్వారా యాంటీ పైరసీని డీల్ చేయాలి. థర్డ్ పాయింట్ ఓటీటీ ఉన్నది. ఎర్లీ రిలీజ్ ఇన్ ఓటీటీ ఆ మోడల్ కానీ పెడితే అదొక బెనిఫిట్ అవుతుంది. అలాగే ఇందాక నుంచి కూడా మనం మాట్లాడుకుంటున్నాం, ఏదో ఫ్రీగా వస్తుంది సినిమా చూసేసాను కాదు. చూస్తే ప్రాబ్లం ఏంటి, మిమ్మల్ని ఈ ఫెసిలిటీస్ ఇస్తాం అక్కడ మానేసి ఇక్కడికి రండి అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం. కన్జ్యూమర్ అవేర్నెస్ అన్నది ఎడ్యుకేటెడ్కి, కొంచెం రూరల్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అది చెప్పినంత మాత్రం అర్థం కాదు. వాళ్ళకి కన్జ్యూమర్ అవేకనింగ్ అంటారు, కనువిప్పు చేయాలి. అరే బాబు ఇట్లాంటి సినిమాలు చూస్తే 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనిపించే అవకాశం ఉంది, ఇంతకు ముందులో కాదు, పైరసీని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి 4th and 5th పాయింట్స్. కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ అవేకనింగ్ అంటే లీగల్ ఎడ్యుకేషన్ అనమాట. అది 5th పాయింట్. 6వ పాయింట్ ఈ సైబర్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. ఏదో ఉంది కంప్లైంట్ ఇస్తున్నారు యాక్షన్ తీసుకుంటాం కాదు, ఒక టార్గెట్ పెట్టుకొని దీన్ని ఎలాగైనా అంతం చేయాలి అని అనుకుంటే గానీ అవ్వదు. సో దట్ ఈస్ ది 6th పాయింట్. స్ట్రిక్ట్ బ్యాన్, పైరేటెడ్ సైట్స్ మీద స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాలి, బ్లాక్ చేసేసేయాలి. అది 7th పాయింట్. ఇంకో డొమైన్ అంటున్నారు, ఇంకో డొమైన్ ఓపెన్ చేయొచ్చు అంటున్నారు. అదేనండి టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి దానికి కట్టెలు చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలంటే స్ట్రిక్ట్ బ్యాన్ లేదా స్ట్రిక్ట్ ఇది ఉండాలి పైరేటెడ్ సైట్స్ పైన. ఇక 9th పాయింట్ ఈ డిజిటల్ లిటరేచర్ అండి. ఇవి తెలిసి ఉండాలి బాగా. ఇప్పుడు రవిని ఎందుకు అంత పొగుడుతున్నారు, చేసింది తప్పైనా సరే ఆ టెక్నాలజీని పొగుడుతున్నారు. అట్లానే ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎథికల్ ట్రైనింగ్ అవసరం ఉంది. ఎథికల్ ట్రైనింగ్ అనేది 10th పాయింట్. ఈ ఎథికల్ ట్రైనింగ్ కానీ ఇస్తే, సో ఇట్లా మనం రవిని పొగట్టం కాదు, మనం అంటే పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎక్స్పర్ట్స్ని తయారు చేసి ఈ పైరసీని నిర్మూలన చేయడానికి ఈ ఏవైతే జడ్జిమెంట్స్ ప్రకారము కామన్ కన్స్యూమర్కి సినిమాకి రప్పించి వానికి ఇది ఎక్స్ప్లోయిటేషన్ కాదు ఎంటర్టైన్మెంట్ నమ్మించడం, టెక్నికల్గా ఈ పాయింట్స్ అన్ని చేసుకోవడం జరిగితే డెఫినెట్గా పైరసీని నిర్మూలించవచ్చండి.